కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకోవాలి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకోవాలి. పేజీ నెంబర్ 478 పేజీ, పాత నెంబర్ చదవండి. నేను చదువుతాను, జాగ్రత్తగా. కీర్తన గ్రంథం 50 కీర్తన 16-17 చరణాలు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు యోచించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించేది లేదు. దిద్దుబాటు నీకు అసలు కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేవు. ఆసాపు గారు రాసినటువంటి కీర్తన 50వ కీర్తన. ఆసాపు గారు ఎవరంటే లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఆసాపు గారు. ఆసాపు గారు దావీదు గారు పరిపాలించినటువంటి కాలంలో ఆయన ఒక గాయకుడు. ఈ ఆసాపు గారు కీర్తన గ్రంథంలో 12 కీర్తనలు రాశారు. మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాట విననటువంటి స్థితిలో వారు ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క మాటను త్రోసివేస్తున్నారు, నిర్లక్ష్యం పరుస్తున్నారు. దేవునికి దహన బలులు అర్పిస్తున్నారు, మేము కృతజ్ఞత కలిగి ఉన్నాం అనుకుంటున్నారు, కానుకలు అర్పిస్తున్నారు. కానీ దేవుని యొక్క మాట వినకుండా వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనలో ఆసాపు గారి ద్వారా తెలియజేశారు. మనం చదువుతున్న వాక్య భాగంలో ఈ రాత్రి మన యొక్క అంశం ఏంటంటే దిద్దుబాటు నీకు అసహ్యం. ఏంటంటే దిద్దుబాటు అనేది నీకు అసహ్యము. ఇది ఈ రాత్రికాల సమయంలో మన యొక్క లేఖనం యొక్క అంశం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆసాపు గారి ద్వారా. భక్తిహీనులతో దేవుడికి సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుట నీకేమి పని, నీవు దేవుని యందు భయము భక్తి కలిగి లేనప్పుడు నీవు దేవుని యొక్క మాటను చెప్పడానికి నీకేమి పని. సమాజంలో కూడా మనం అంటాం, నీకేం పని రా, దాన్ని చెప్పవచ్చు కానీ నేను చూసుకో, ఎదుటో నీ జీవితం నీకు తినగా లేదు అని మనం అంటాము. అలాగే దేవుడు కూడా అంటామన్నాడు, నా గురించి చెప్పడానికి నీకేం పని, నీ జీవితం సరిగ్గా లేదు. రెండవదిగా నా నిబంధన నీ నోట వచించేది లేని పాత నిబంధన, ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి విధులు, కట్టడలు, ఆజ్ఞలను గురించి చెబుతూ ఉంటారు. దీనికి మనకు అర్థమైనటువంటి వాక్యం ఏంటంటే పైన పట్టణాలు వాడ ఏమీ ఉండదు. పైకి చెప్పడానికి మంచిగా బాగా భక్తి కలిగినటువంటి వాళ్ళకి బాధ్యమానం చెబుతారు, కానీ అంతరానికి సరిగ్గా ఉండదు. ఇది ప్రభు చెబుతున్నటువంటి మాట. తర్వాత దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటను నీ వెనకకు త్రోసివేసేవు. దిద్దుబాటు అనేది నీకు ఎలాంటిదంటే అసహ్యం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సౌలు గారు రాజుగారు
సన్నిధిలో దేవుడు మరి ఆయన నాయకత్వంలో దేవుడు నాయకుడిగా ఉండి సమూయేలు ప్రవక్తగా ఉండి ఇజ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చుట్టుపక్కల దేశాల వాళ్ళకి రాజు ఉన్నాడని వారికి కూడా ఒక ఆలోచన కలిగింది. మాకు కూడా ఒక రాజు బాగుంటుంది కదా, ఎవరి దగ్గరికి మేము వెళ్ళమనుకోండి వేరే రాజు దగ్గరికి, వాళ్ళు ఏమని అడుగుతారు, ఏంటంటే మీకు రాజు లేదా అని అడిగితే కొంచెం మాకు నామోసుగా ఉంటుంది. కాబట్టి మాకు కూడా రాజు ఉన్నాడంటే కొంచెం బాగుంటుంది కదా అని అనుకున్నారు. కానీ వీళ్ళు దేవుడి మా రాజు అని చెప్పడానికి వీళ్ళు ఇష్టపడలేదు. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడి సౌలును ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించారు. అప్పుడు ఈ సౌలు గారు కొంతకాలం దేవుడిని కలిగి ఉన్నారు, మంచిగానే పరిపాలన చేశారు. ఒక కాలంలో శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళి పూర్తిగా నాశనం చేసినప్పుడు దేవుడు చెప్పినప్పుడు అమాలేకీయుల మీద ఆయన యుద్ధానికి ఏం చేశాడంటే మరి బలమైనటువంటి వాటిని ఆవులు ఎడ్లు వాటిని తీసుకొచ్చి కట్టేసుకున్నారు. సమూయేలు ప్రవక్త వచ్చి అడిగారు, ఏంటయ్యా ఆ అరుపులేంటి ఆ కేకలేంటి అంటే నీ దేవుడికి బలి ఇవ్వడానికి. ఎవరి దేవుడికి? ఎవరి దేవుడికి? నీ దేవుడు. అది నీ దేవుడు నిన్ను రాజుగా నియమించి ఇజ్రాయేల్ ప్రజల మీద అభిషేకించి నిలబెట్టిన దేవుడు అయితే నీ రాజు. తర్వాత మరలా ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నటువంటి పని ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒకరి పని ఒకరు చేయకూడదు. అదేంటంటారా, ఎవరికి దేవుడు ఏ పని ఏ బాధ్యత అప్పగిస్తే వాళ్ళు ఆ పనిలో ఆ పని చేయాలి. ఒకరి పని ఒకరు చేస్తారు. ఈ రోజు ఆ రోజుల్లో కూడా రాజుగారు పరిపాలన చేయాలా, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు దేవుడి మాట చెప్పాలా, దేవుడిని బలర్పించాలి. శత్రువులు తన మీదకి వస్తారు అని చెప్పి ప్రజలకు భయపడినటువంటి సౌలు గారు దేవుడిని బలి అర్పించారు. అప్పుడు సమూయేలు ప్రవక్త రావడం కొంత ఆలస్యమైందని తానే బలి అర్పించారు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఏమంటాడంటే, ఇక్కడ చదువుకున్న లేఖన ఆధారంగా నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేశాడు. ఈ సౌలు గారు ఏం చేశారంటే రాజుగారు దేవుడికి బలి అర్పించారు. సమూయేలు ప్రవక్త వచ్చి ఏంటి అయ్యా చేసిన పని, నువ్వు ఆలోచించి ఒకసారి. కొట్టేళ్లకు అర్పించుడి కంటే, బలు అర్పించుడి కంటే, కొట్టేళ్ళు అర్పించుడి కంటే మాట వినడం శ్రేష్టం. ఆలోచించు, నువ్వు ఒకసారి ఆలోచించు. దేవుడి మాట వినడం శ్రేష్టం. నువ్వు దేవుడి మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి ఇజ్రాయేల్ మీద రాజుగా దేవుడిని నియమించినప్పుడు ఆయన బాధపడుతున్నాడు. నీకంటే యోగ్యుడు శ్రేష్ఠుడైనటువంటి బలపడిని ఈ దేశం మీద ఈ రాజ్యం మీద దేవుడు రాజుగా నిలుస్తాడని చెప్పారు. దిద్దుబాటు అసహ్యం. సౌలుకు దిద్దుబాటు అనేది ఎలా ఉందంటే అసహ్యంగా ఉంది. నీవు నా మాటలని వెనుక త్రోసివేసేదను. నిర్లక్ష్యం. దేవుడు మాట త్రోసారు, నెట్టారు. సౌలు దేవుని మాట వినకుండా ఆయన తన జీవితంలో భ్రష్టుడయ్యాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ భూమిలో శత్రువు చేతులు చనిపోవడం కంటే తను తాను కూర్చుకొని చనిపోవడం మంచిదనుకోవడం చనిపోయాడు. ఆరంభం బాగుంది,
ఈ రోజుల్లో కూడా చూడండి, ఆరంభంలో భలే ఉంటారు. వాళ్ళు తీసుకొని బాబు తీసుకొని రక్షించబడినటువంటి కొత్తలో విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ బాగా ఉంటారు. వారాలు గడిచే కొద్ది, నెలలు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది భక్తి జీవితంలో ఎలా అయిపోతుందంటే కష్టంలోకి వచ్చేస్తారు. మొదట్లో దేవుని వాక్యం వింటారు, దేవుని యొక్క కట్టడలు విధులు కైకొంటారు. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్ది ఆసక్తి అనేది తగ్గిపోయి నిర్లక్ష్యం వచ్చింది. ఆలోచిద్దాం. ఈ రాత్రి ప్రారంభంలో ఎలా ఉంది, ఈరోజు మన పరిస్థితి అదేంటంటే దేవుని వాక్యం వినడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సమయం అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆసక్తి లేదు దేవుని సన్నిధి రావడానికి. దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాటలు విని మన విశ్వాస ఆత్మీయ జీవితాన్ని పట్టుకొని వాక్యం ద్వారా మనం దిద్దుకుందామనేటువంటి మనసు చాలా ఈ దినాల్లో లేదు. నువ్వు వచ్చా కాబట్టి నీ బాధ్యత ప్రకారం చెప్పుకో, మేము వచ్చే కాబట్టి మా బాధ్యత ప్రకారమే, నీ గారిని మా గారిని అలా అయిపోయింది నేను పరిస్థితి. దావీదు గారు తన జీవితంలో ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి చెప్పినప్పుడు తాను ఏం తీసుకున్నాడంటే దిద్దుకున్నాడు. ఏం చేయాలని చేసిన పని అది మంచి పద్ధతి కాదని చెప్పినప్పుడు దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అందుకని దావీదు గారు ఏమన్నారంటే ఈ 51వ కీర్తనలో రాయబడి దావీదు గారి యొక్క పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. ఈ యొక్క కీర్తనలో తెలుసా, నీ రక్షణానందము నాకు మరలా గుర్తించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు తీసివేయకము, నా అంతరంలో స్థిరమైన మనసును నూతనముగా గుర్తించుము. నీ రక్షణానందం మరలా నాకు గుర్తించాలి అని పశ్చాత్తాపడి కన్నీటి కాచి మరలా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒదిగి ఎదిగి తన జీవితాన్ని ముగించి ఒక మంచి రాజుగా చరిత్రలో ఆయన నిలిచారు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం చూడడం ఒకసారి తిమోతి గారి రాసిన పత్రిక చూడండి. దేవుని వాక్యం పౌలు గారి తిమోతి గారి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చూడండి. దేవుని వాక్యం 4వ అధ్యాయము 2 అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యము 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం చదవండి. 16వ వచనం 3:16 చదువుతాను. నేను చదువుతాను, జాగ్రత్తగా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావాస్యం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు ఏం చేయాలి అంటే తప్పు దిద్దాలి. ఏం దిద్దాలి? తప్పు. ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవ విశ్వాస సమాజంలో ఎన్నో తప్పులున్నాయి. సంఘాలలో తప్పులున్నాయి, విశ్వాసులలో తప్పులున్నాయి, దైవజనులలో తప్పులున్నాయి. తప్పు ఏమి చేయాలని వాక్యం చెప్తా ఉంది? దిద్దుకోవాలి.
కొంతమంది దైవజనులు చెబుతున్నప్పుడు ఇది సరైన పద్ధతి కాదు, ఇలా ఉండాలమ్మా, ఇలా చేయాలయ్యా, ఇది పద్ధతి కాదు, దేవుడి వాక్యం ఎలా చెప్తుంది, దేవుడి వాక్యం ఎలా చెప్తుంది, మనం చేసే దేవుడి వాక్యం విరోధం అని చెబితే చాలామందికి అది నచ్చదు, ఇష్టం ఉండదు, తప్పు దిద్దుకోరు, సరి చేసుకోరు, దేవునికి దేవుని వాక్యానికి దైవజనుడికి వ్యతిరేకంగా నిలుస్తారు. ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తప్పులు మనం దిద్దుకోవాలి. దేవుని వాక్యం చెబుతా ఉంది, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తం ప్రతి పాపములను కలిగి మనం పవిత్రుడుగా చేయను. యోహాను గారు రాసిన మన పత్రిక 1వ అధ్యాయం ఈ వాక్యం రాయబడింది. కనుక తప్పులు అనేది మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి. ఈరోజు తప్పులు దిద్దుకోవడం, తప్పులు ఒప్పుకోవట్లా, తప్పులు ఏం చేస్తున్నారు, కప్పుకుంటున్నారు. తప్పులు ఏం చేస్తున్నారంటే కప్పుకుంటున్నారు, అవి పేరుకోవడం, అది ఒప్పుకున్నారు. అదేవిధంగా దావీదు గారు ఒప్పుకున్నారు, సౌలు గారు ఒప్పుకోలేదు. ఆయన రాజు, ఈయన రాజు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నా జీవితాల్లో మనం దేవుని యొక్క సన్నిధిలో మన తప్పులు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని మనం పవిత్రంగా చేసుకొని మనం తీర్మానం చేసుకొని విశ్వాస ఆత్మ జీవితం ముందుకు సాగాలి. తప్పు ఒప్పుకోవడం. అందుకని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, తప్పు దిద్దుటకును ప్రయోజనకరమై ఉన్నది. తప్పు దిద్దటం ప్రయోజనం. ఇది సరైనది కాదని ఈరోజు చెప్తా ఉంటే చాలామంది అంటారు, నీకేం తెలుసు, నిన్నగాక మనం వచ్చినోడు నీకేం తెలుసు, నేను ఎప్పటి నుంచో మాకు తెలిసినంత నీకు తెలుసా, మాకు తెలిసిన దాంట్లో నీకు ఎంత తెలియదండి, ఘోరంత పండి నువ్వు మాకు తెలియదు అంటారు చాలా. ఆనాడు శాస్త్రులు పరిచయం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన 30 సంవత్సరాల వయసులో పరిచయానికి వచ్చారు. 3.5 సంవత్సరాలు వివరిగా వాక్యం పర్లోక రాజ్యం గురించి చెప్తా ఉంటే, మీరు లేఖనాల విషయంలో పొరపాటు పడుతున్నారు, ఇది కాదు ఇది, ఇది కాదు ఇదని యేసుక్రీస్తు ప్రభువారు సరిదిద్ది చెప్తా ఉంటే శాస్త్రులు పరిచయం ఏమన్నారు తెలుసా, నీకు నిన్న ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు చెప్తే మేమేంటా, మేము ఎవరో తెలుసా, మేము మోసే శిష్యులు, అబ్రహాము వారసు అన్నారు. వాడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మీకుంటే ఈ రాళ్ళ వలన దేవుడు అబ్రహాము పిల్లలు గుర్తించగలని యేసుక్రీస్తు వారు మాకంతా తెలుసు అనుకున్నారు. ఆనాడు శాస్త్రులు పరిస్థితి ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని యొక్క మాట వినకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి త్రోసిపుచ్చి ఇష్టానుసారంగా జీవించి తమ జీవితంలో దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోలేదు. దేవుడు ఐగుప్తు దేశం నుండి వారిని తీసుకొని వచ్చి సేనాయి కొండ మీద దేవుడు మోషే గారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రం యొక్క కట్టడలు, విధులు వాటిని లేకపోయారు. ఈరోజు సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నూతన నిబంధన పరిశుద్ధిగా అందించబడింది. ఈ వాక్యాన్ని వినట్లేదు, గ్రహించట్లేదు. ఇది సరైనది కాదని చెబితే ఎదురుదిరిగా వాళ్ళు ఎంతమందో అదేంటంటే
వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఎదురుగా వాళ్ళు అంటున్నారు, మాకే అయ్యగారు వాక్యం చెబుతున్నారు అనుకునేవాడు అంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను సరి చేసుకోవాలనే మనసు లేని వాడు ఎంతో మంది. కనుక తప్పు అనేది మన విశ్వాస ఆత్మీయ జీవితంలో కానీ దిద్దుకోవాలి. అందుకని వాక్యంలో మనం చదువుతున్న వాక్యంలో దిద్దుబాటు నీకు ఎలాంటిదంటే నీకు అసహ్యం కదా. దిద్దుబాటు అనేది ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలా ఉందంటే అసహ్యంగా ఉంది. ఈనాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవులకు దిద్దుబాటు అనేది ఎలా ఉందంటే తప్పు దిద్దుతూ ఉంటారు. ఎలా ఉందంటే అసహ్యంగా. ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఇది సరైనది కాదండి, ఇది సరైనదని చెప్తే వినరు. తాము పట్టినటువంటి కుందేళ్ళకి 3 కాదు, 2 రోజులు 6 అని నేను చెప్పాను అనుకోండి, మీరు ఏమంటారంటే 2 రోజులు 6 అని అంటారు. ఎందుకంటే 2 రోజులు 4 అన్న సంగతి మీకు తెలియదు. మా ఏంటంటే మాకు ఏం తెలిసింది ఎక్కువ 2 రోజులు 6 అన్నా 6, 2 రోజులు 2 అన్నా 2 మాకు తెలియదు. అదే 2 రోజులు 4 అన్న విషయం నీకు తెలిసిందనుకోండి, అప్పుడు నువ్వేమో చెప్తావు తెలుసా, అయ్యగారు మీరు చెప్పేది తప్పండి, 2 రోజులు 6 కాదండి, 2 రోజులు 4 అండి, ఇదిగోండి అయ్యగారు ఇది 2 రోజులు 4. క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితానికి ప్రమాణం పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యమే ప్రమాణం, నీ నా మన మాటలు కాదు. అదేంటంటే ఆది నుండి ఉన్నటువంటి దేవుని వాక్యం, యేసుక్రీస్తు ద్వారా చెప్పబడినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు వారి ద్వారా అపోస్తుల ద్వారా రాసినటువంటి వాక్యం, దేవుని మాట, అది ప్రమాణం. కనుక మన జీవితంలో ఈ రాత్రి మనం ఎలా ఉన్నాం? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నావు అంటే వెనకకు పడేస్తావు, నెట్టావు. టీ తాగుతావు, పప్పు ఏం చేస్తున్నావు, నెట్టేస్తావు. టిఫిన్ చేస్తావు, బట్టి చేసి ప్లేట్ పడాలి, నిర్లక్ష్యం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలకి, దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నా మాటను నీ వెనుకకు త్రోసివేసేది, వెనక చూసేస్తావు, నిర్లక్ష్యం. దేవుడు చెప్పాడంటే మాట. ఇజ్రాయేల్ ప్రజలు నిర్లక్ష్యం ద్వారా ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు దేశంలో బాధ్యతకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు తమ జీవితంలో నిర్లక్ష్యం ద్వారా దేవుని మాట వినకపోవడం ద్వారా బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే నిరుపతులేదరి చేతికి 70 సంవత్సరాల బానిసలుగా వెళ్ళారు. నేడు దేవుడి వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో ఆయన మాట మనం వినకపోవడం ద్వారా రేపు దేవుడి దగ్గర నిలబడి ఆయనకు మనం ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. 5వ వచనం, ఆయన ఆకాశము నీతిని తెలియజేయుచున్నది, నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని వీరి ఆకాశము భూమిని పిలుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడు. అదేంటంటే దేవుడు లెక్క అడిగితే దేవుడికి ఏం చెప్పాలి? లెక్క మన జీవితంలో ఈ రాత్రి దేవుడికి మన లెక్క అడిగితే మనం ఉంటాం. కనుక నీ నా జీవితాల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, తప్పు దిద్దుకోవాలి. ఎన్నో ఉన్నాయి తప్పులు మన జీవితం, మన జీవితకాలంలో వాటన్నిటి మనం దిద్దుకోవాలి. దిద్దుకుంటూ విశ్వాస ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలి? ముందుకు సాగాలి. మరి తప్పు దిద్దుకునే వాళ్ళగా ఉన్నామా? తప్పును కప్పిపుచ్చుకునే వాళ్ళగా ఉన్నామా? అందుకని యోబు గారు ఏమంటారు తెలుసా దేవుని యొక్క వాక్యంలో? ఆదాము దాచుకున్నట్లు నా రొమ్ములో నేను పాపం దాచుకుంటే
పరమున్న దేవుని దృష్టికి నేను ఎలా ఉంటానంటే వేషంగా. ఆదాము గారు ఏం చేశారు? తప్పు ఒప్పుకున్నారా? తప్పు దిద్దుకున్నారా? తప్పుకున్నారా? ఏం చేశారు? ఆదాము గారు ఉన్నారు కదా, ఆయన తప్పు ఒప్పుకున్నాడా? తప్పు దిద్దుకున్నాడా? ఒప్పుకున్నాడా అమ్మా? ఆదాము గారు ఉన్నారు కదా, ఆయన తప్పు ఒప్పుకున్నాడా? తప్పులు కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీ పళ్ళని బట్టి నేను తిన్నాను. తాను తప్పు చేసి తాను తప్పులు ఏం చేశాడు? పక్క వాళ్ళ మీద నెట్టేశాడు. ఈనాడు అదే పరిస్థితి. ఎందుకు అటు చేసాడంటే ఇదిగోండి ఆడవాళ్ళు చేసి ఏమ్మా నువ్వు ఎందుకు పన్ను తిన్నామని అవకాశం అయ్యా అమ్మవారు చెప్పింది కాబట్టి. అదేంటి నేను చెప్పాగా? నేను చెప్పలేదా? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షపాలను తెలివి నిత్యంగా చచ్చిందని నరుడికి ఆజ్ఞాపించాడు దేవుడు. కానీ దేవుని యొక్క మాటను అవ్వ ఆదాము గారు ఏం చేశారు? త్రోసేశారు. ఆ దేవుడు ఏం చెప్పాడంటే అపవాది మాటని అవ్వ పండు చూసుకొని లోపల పాపం ఏమ్మా నువ్వు ఎందుకు తిన్నామంటే స్త్రీ నన్ను ఆ సత్యం నన్ను చెప్పిన మాటలు బట్టి నేను తినాల్సి వచ్చింది. తర్వాత తిన్నా తప్పైంది, నన్ను క్షమించు అంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అవ్వ ఒప్పుకోవాలి, ఆదాము ఒప్పుకోవాలి. దేవుడికి కోపం వచ్చింది. క్షమించుటకు మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసా? శుద్ధ మనసు కలిగిన. అయ్యా క్షమించాడు, నిజమే నేను తిన్నా అని క్షమించాను అలా. అదిగో ఆ అపవాది ప్రేరేపిస్తే నేను తిన్నాను. సరే నిన్నంటే అపవాది ప్రేరేపించాడు, మరి ఆదాముడు నీవు నాకు ఇచ్చినటువంటి ఏమి తీసుకొస్తే నేను అంతకుముందు ఏమని చెప్పాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నరుల నుండి తీయబడి కనుక నాది అనబడును అని చెప్పాడు అంతకుముందు. తర్వాత నువ్వు నాకు ఇచ్చావా? న్యాయం ఎవరి మీద నెడతా ఉన్నావు? ఎవరి మీద నెడతావు? దేవుడి మీద. చాలామంది ఏమంటారంటే ముగిస్తారు, దేవుడు ఎందుకంటే చెట్టేయాలి, వాళ్ళు తింటారని దేవుడు చేసి ఎందుకు చెట్టే అని అంటారు. అది తెలివి తక్కువ మాట. అదే దేవుడిని మనం ప్రశ్నించేవారు, అడిగి నేర్చుకునేవారు కాదు. ఈ రాత్రి మనం ఏం తీసుకోవాలంటే విశ్వాస ఆత్మీయ జీవితం దిద్దుకోవాలి, తప్పు దిద్దుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల నుండి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నా జీవితాలలో మనం తప్పు దిద్దుకోవాలి. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, మనకి దేవుడికి మధ్య మన రహస్య పాపాలు ఎలా ఉన్నాయంట? అడ్డుగా. అందుకే మన ప్రార్థన దేవుడు. కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఆ రక్తంలో నీ పాపాలు కలుపుకోవడం పశ్చాత్తాపం. ప్రభు నా జీవితం తప్పులు దిద్దుకుంటా, నేను సరి చేయబడతాను, విశ్వాసం ముందుకు సాగుతాను అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృపా ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.